మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేనెక్కడున్నాను? మన ఇంట్లోనే. మీరెవరు? అదేంటమ్మా, నువ్వు మా కోడలివి, మా ఇంటి మహాలక్ష్మివి. అమ్మా అమ్మా, నువ్వెవరు? ఏమంటున్నావు మాధవమ్మ? అయ్యగారిని నీ బిడ్డని కూడా గుర్తుపట్టనట్టు అలా అడుగుతావేంటి? మీరందరూ ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనిక్కడ ఎందుకున్నానో ముందు అది చెప్పండి. అమ్మా మాధవి, ఏమైందమ్మా నీకు? మాధవినా? మాధవి ఎవరు? అమ్మా అమ్మా అమ్మా, వదిలిపెట్టు బాబు, వదులు. నేను మీ అమ్మని కాదు. నా పేరు రాణి. ఒరే హర్ష, ఏమిట్రా అలా మాట్లాడుతుంది? అమ్మా నువ్వు కాసేపు ఆగు. మాధవి, చూడండి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నాకైతే అయ్యో. అర్థం కావడం లేదు. నా పేరు మాధవి కాదు. అయ్యో, నేను రాణిని. మిమ్మల్ని అందరినీ నేనిప్పుడే మొదటిసారి చూస్తున్నాను. చిన్నమ్మగారు. ఏంటమ్మా అలా అడుగుతున్నారేంటి? ఏమైంది మీ అందరికి? నా పేరు రాణి 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 రాణి. ఓకే ఓకే కూల్, నువ్వేం టెన్షన్ పడద్దమ్మా. కాసేపు ఎవరు ఆమెని డిస్టర్బ్ చేయకండి డాక్టర్ గారు. ప్లీజ్. ఇప్పుడు తను షాక్లో ఉంది. ఇలాంటి స్థితిలో రెస్ట్ చాలా అవసరం. చూడండి, నేనేం షాక్లో లేను. పూర్తిగా స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? ప్లీజ్, అన్నీ నేను తెలుసుకుంటాను. కాసేపు మీరందరూ బయటికి వెళ్ళండి. నానమ్మ, అమ్మకి ఆయు తగ్గలేదా? తగ్గిపోతుందిరా నాని, మనం బయటికెళ్దాంరా. రా. రండి, అందరూ రండి, బయటికి వెళ్దాం. ఒరేయ్ హర్ష, జరిగింది మొత్తం చెప్తే కోడలికి అంతా గుర్తొస్తుందేమో. నువ్వు కాస్త డాక్టర్ గారితో మాట్లాడు, సరేనా? పద నాన్నా. మాధవి, ఆ యాక్సిడెంట్ వల్ల నీకు... అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి? నేను మీరు అనుకుంటున్న మాధవిని కాదు. నా పేరు రాణి. డాక్టర్, మీరైనా చెప్పండి, నేను నా భర్త ఒక యాక్సిడెంట్ వల్ల దూరం అయిపోయామని నాకు తెలుస్తుంది. నాకు ఈ గాయం ఆ యాక్సిడెంట్ కారణంగానే అయి ఉంటుంది. నాకేమీ తెలియకుండా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు? నా భర్త ఏమైపోయాడు నాకు అర్థం కావడం లేదు. దయచేసి
దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నా భర్త ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలి. డాక్టర్ ప్లీజ్ చూడమ్మా, నీ కండిషన్ ఇప్పుడేం బాలేదు. కాసేపు రెస్ట్ తీసుకో. హర్ష మీతో మాట్లాడాలి, రండి. డాక్టర్, మాధవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? తను గతాన్ని పూర్తిగా మర్చిపోయిందంటారా? మిస్టర్ హర్ష, తలకి బలమైన గాయం తగలటం వల్ల పోస్ట్ ట్రామా కండిషన్లోకి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. అంటే మాధవి ఎప్పటికీ మామూలు మనిషి కాలేదా డాక్టర్? డోంట్ వరీ. అమ్నీషియా అంటే తాత్కాలికంగా జ్ఞాపక శక్తిని కోల్పోవటం. అది 2 రకాలుగా ఉంటుంది. యాంట్రోగ్రేడ్ అమ్నీషియాలో గాయం తర్వాత కొత్త జ్ఞాపకాలు ఏర్పడటమనే భ్రాంతి లాంటిది కలుగుతూ ఉంటుంది. రెట్రోగ్రేడ్ అమ్నీషియాలో ప్రమాదంలో గాయాలకి ముందు జరిగిన సంఘటనల్ని, మనుషులని గుర్తు తెచ్చుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆమెలో ఈ గందరగోళానికి కారణం ఈ 2 అయ్యుండొచ్చని నా అనుమానం. ఓ మై గాడ్, ఆ రోజు మాధవి ట్రైన్ జర్నీ చేయకపోయుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు డాక్టర్. ట్రైన్ యాక్సిడెంట్ గురించి నాకు పూర్తిగా తెలియాలి, చెప్పండి. చెప్తాను డాక్టర్. భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ, మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మా, అభయము నీవమ్మా. శ్రీ భువనేశ్వరి శివనారేశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. అమ్మా మాధవి, నీ గొంతులో మాధుర్యానికి మేమే కాదు, ఆ అమ్మవారు కూడా పరవశించిపోయే ఉంటుంది. అమ్మా, ప్రతిరోజు నీ దైవ ప్రార్థన వల్లే మన ఇల్లు కళకళలాడుతోందమ్మా. మరి మన కోడలంటే ఏమనుకున్నారు? అపర గాన సరస్వతి. కాశీలో విశాలాక్షి, కంచిలో కామాక్షి మన మాధవే. అత్తయ్య గారు, పొగిడింది చాలు. ఇలాంటివి నాకిష్టం ఉండదని మీకు తెలుసు కదా. మెట్టినింటి కోడలిగా, ఒక ఇల్లాలిగా ఇది నా బాధ్యత. అమ్మా, పూజ తర్వాత ప్రసాదం పెడతారు కదా, పెట్టు. నా బుజ్జి నాని కోసం సిద్ధంగా ఉంచాను. అమ్మా, కమ్మగా ఉంది, ఇంకొంచెం పెట్టు.
హలో ఎవరు? అయ్యగారు, మాధవి అమ్మ నాన్నగారికి సీరియస్ గా ఉందయ్యా. మాధవి అమ్మ గారిని కలవరిస్తున్నారు. అలాగా? మాధవమ్మ గారిని వెంటనే పంపించండి. అలాగే, వెంటనే మా కోడల్ని పంపిస్తాను. అలాగేనయ్యా. మావయ్య గారు ఏమైంది? అమ్మ మాధవి, మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదట. నిన్ను చూడాలని కలవరిస్తున్నారంట. మా నాన్నకి సీరియస్గా ఉందా? అయ్యో భగవంతుడా. అమ్మా మాధవి, కంగారు పడకు. మీ నాన్నగారికి ఏమీ కాదు. అత్తయ్య, నేను తొందరగా బయలుదేరాలి. సమయానికి హర్ష కూడా ఇంట్లో లేడే. ఎలా వెళ్తావమ్మా? హర్ష ఉంటే కారులో తీసుకెళ్లి దిగబెట్టేవాడు. తెల్లారగానే ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. వెంటనే రమ్మని వాడికి ఫోన్ చేయండి. అత్తయ్య, ఆయన ఎక్కడున్నారో ఏంటో. ఆలస్యం చేస్తే అక్కడ మా నాన్నకి ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. అబ్బా, లైన్లు కలవడం లేదు. మాధవి, ఇంకో గంటలో ట్రైన్ ఉందమ్మా. మన డ్రైవర్కి చెప్పి నిన్ను స్టేషన్ దగ్గర దింపమంటాను. అలాగే మావయ్య గారు. అమ్మా మాధవి, నిన్నొక్కదాన్ని ఎలా పంపించను? నీకు తోడుగా నేను వస్తానమ్మా. వద్దత్తయ్య గారు, ఇంట్లోనే ఉండి మీరు నానిని చూసుకుంటే చాలు. డ్రైవర్! అయ్యగారు చెప్పండి. మాధవమ్మని జాగ్రత్తగా తీసుకెళ్లి స్టేషన్లో ట్రైన్ వచ్చేదాకా ఆగి కంపార్ట్మెంట్లో ఎక్కించి అప్పుడు తిరిగి రావాలి. అలాగేనయ్యా. అమ్మా రెడీనా? అమ్మా ఎక్కడికి? నేను పని మీద వెళ్తున్నాను, కానీ నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. నేను కూడా వస్తాను. వద్దు నాని, నా మాట విను. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా. అమ్మా మాధవి, ట్రైన్కి టైం అవుతుందమ్మా, త్వరగా బయలుదేరు. అలాగే మావయ్య గారు. నాని, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేదాకా బుద్ధిగా ఉండు. అలాగే అమ్మా. డ్రైవర్ తీసుకో. అమ్మగారు ఇలా ఇవ్వండి. అమ్మా మాధవి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా టాటా. బాయ్ నాన్న. జాగ్రత్త. వెళ్ళొస్తాను మావయ్య గారు. జాగ్రత్త వెళ్ళొస్తాను అమ్మా. అత్తయ్య. తిను నాని. నాకొద్దు. ఒక్క ముద్ద తినరా. నా మాట విను నాన్న. కొంచెం తిను. నాకొద్దని చెప్తున్నా కదా. ఎంతసేపని బతుములాడాలరా. తిన్నాన్నా. నాకేమొద్దు. మా అమ్మ పెడితేనే తింటాను. ఇదండి వరుస. వీడికి వాళ్ళమ్మ లేకపోతే క్షణం కూడా తోచదు. పాపం, అక్కడ మాధవి వాళ్ళ నాన్నగారికి ఎలా ఉందో ఏమిటో. ఈ పాటికి ట్రైన్ బయలుదేరి ఉంటుంది. విషయం చెప్దామంటే హర్ష ఇంకా రాలేదు. ఒరే నాన్ని, ఒక్క ముద్ద తినరా. నీకు మొబైల్లో గేమ్ చూపిస్తూ తినిపిస్తాను. అయితే సరే. యాండి, ఫోన్లో గేమ్ పెట్టి వాడికి ఇవ్వండి. తిన్నానా? తిను. డ్రైవర్ ఈ పాటికి రావాల్సిందే, ఇంకా రాలేదెందుకు? అదిగో మాటల్లోనే వచ్చాడే గారు. ట్రైన్ టైంకే వచ్చిందా? కరెక్ట్ టైంకే వచ్చిందయ్యా. చిన్నమ్మ గారిని తమరు చెప్పినట్టే ఏసీ బోగిలను ఎక్కించాను. ఇప్పటికీ నా మనసు కాస్త కుదుట పడింది. అయ్యగారు, ఏంట్రా? నేను ఒక వారం రోజులు మా ఊరెళ్ళేస్తానయ్యా. వారం రోజులా? ఏం పని?
ఊర్లో మా పెంకుటిల్లు పాడైపోయిందమ్మా, బాగు చేయించాలి. సరే అలాగే. వెళ్ళొస్తానయ్య గారు, నేను ఉంటానమ్మ గారు. కోడలి వెళ్ళి ఒక్క పూట కూడా కాకముందే మనసులో ఏదో ఆందోళనగా బెంగగా ఉందండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇదిగో పార్వతి, నాకు షుగర్ ఉందని షుగర్ లేని కాఫీనే ఇస్తుంది మాధవి. వాళ్ళ నీ చేత్తో కొంచెమైనా తీపిని తగిలించావా? ఎందుకు? మీ కోడలికి ఈ విషయం తెలిస్తే నాకు అక్షింతలు పడడానికా? అత్తా కోడలు ఇద్దరే. అవును, ఈ ఇంట్లో మాధవి చెప్పిందే మాట, గీసిందే గీత. హతోస్మి. ఊళ్ళో మగాళ్ళందరూ కట్టకట్టుకుని అవునన్నా కాదన్నా అందరిళ్లలోనూ అప్పర్ హ్యాండ్ ఆడవాళ్లదేనని ఊరికే అన్నారా? రాష్ట్రం మీద కేంద్రం వరాల జల్లు. రోజు రోజుకి పెరిగిపోతున్న నేరాలు ఘోరాలు. కలికాలం. ముందు ముందు ఇంకేం చూస్తాము? హర్ష, పార్వతి, త్వరగా రండి. ఏమైందండి? అంత గావుకేక పెట్టారేంటి? పేపర్లో ఏముంది నాన్న? నిన్న కోడలెక్కిన ట్రైన్కి యాక్సిడెంట్ జరిగిందంటరా. సీతమ్మ కొండ ఏరియాలో దారుణమైన రైలు ప్రమాదం. నదీ ప్రవాహంలో పడిపోయిన 4 ఏసీ బోగీలు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన ప్రయాణికులు, ఆచూకీ తెలియని తమ వాళ్ల కోసం అల్లాడుతున్న బంధువులు. ఆ ఏసీ బోగిలోనే మన మాధవి వెళ్ళింది. భగవంతుడా, మా కోడలికి ఏమైందో ఏంటో. కోడలు మన మాధవి వాళ్ళ నాన్నగారిని చూడటానికి బయలుదేరితే అంతలోనే ఇలా జరిగిందేంటండి? నానమ్మ, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం లేదు నాని, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నాని, నీ రూమ్ లో బాక్స్ లో స్వీట్స్ పెట్టాను, వెళ్ళి తిను. హాయ్ స్వీట్స్. ఒరే హర్ష, ఏమిట్రా ఇది? పార్వతి, మన కోడలికి ఏమీ కాదు, నువ్వేం కంగారు పడకు. రే హర్ష, నువ్వు వెంటనే స్టేషన్కి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కోరా. అలాగే నాన్న, నాకు నమ్మకం ఉంది. మాధవి, నా మాధవి క్షేమంగా ఉండే ఉంటుంది. అంతే డాక్టర్, ఆ యాక్సిడెంట్ గురించి వినగానే ఒక్కసారిగా అందరం దిక్కుతోచినట్టు అయిపోయాం. పరుగున వెళ్ళి నేను ఎంక్వైరీ చేశాను. ఆ రోజు ట్రైన్ సరిగ్గా నది మీదున్న బ్రిడ్జి మీద వెళ్తుండగా ఘోరమైన ఆ ప్రమాదం జరిగిందట.
పట్టాలు తప్పిన 4 ఏసీ బోగీలు నదిలో పడిపోతే ప్రయాణికులందరూ ప్రవాహంలో పడి కొట్టుకుపోయారంట. అరుపులతో ఆర్తనాదాలతో ఆ ప్రదేశం మొత్తం దయనీయంగా మారిపోయిందని గాయపడ్డ వాళ్ళు చెప్పారట. కొంతమంది డెడ్ బాడీస్ కనిపించినా మాధవి ఆచూకీ మాత్రం తెలియలేదు. చాలా దారుణమైన యాక్సిడెంట్. దారుణం అనేది చాలా చిన్న మాట డాక్టర్. మాధవి కోసం అల్లాడిపోతున్న నేను ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అన్ని చోట్ల వెతికించాను, కానీ ఫలితం లేదు. మృతుల పేర్లలో మాధవి పేరు లేదంటే బ్రతికే ఉండాలి అనే ఆశ, తన ఆచూకీ దొరకలేదంటే ఆశ నిరాశేనా అనే భయం, అమ్మా అమ్మ అంటూ బెంగ పెట్టుకున్న పసివాడు, కోడలికి ఏమైందో అని కుమిలిపోతున్న అమ్మా నాన్నలు. ఈ 2 రోజులుగా నేను నరకాన్నే అనుభవించాను. కానీ హాస్పిటల్లో మాధవి కనిపించిందనే ఆనందం తనకి స్పృహ రాగానే క్షణాల్లో ఆవిరైపోయింది డాక్టర్. అర్థమైంది మిస్టర్ హర్ష. ఇలాంటప్పుడే మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. ఇదిగోండి, ఈ మందుల్ని తెప్పించి రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. కానీ మాధవి తనెవరో రాణిని తన భర్తను వెతుక్కోవాలి అని అంటోంది. నేనేం చేయను? చెప్పాను కదా, ఇదంతా తాత్కాలికమే. టైం విత్ హీల్ ఎవ్రీథింగ్. ఉంటాను. వస్తాను. పదండి. నానమ్మ, అమ్మకి ఆయు తగ్గదా? మళ్ళీ నాతో ఆడుకోదా? ఆడుకుంటుంది నాని, తప్పకుండా నీతో ఆడుకుంటుంది నాని. నువ్వేం బాధపడకు. ఏయ్, ఎవరా మీరు? ఏయ్ డ్రైవర్, పట్టుకోరా. పట్టుకోండి దాన్ని. ఏయ్, నిన్ను మా చేతుల్లో నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు.